ఎండలు మండిపోతున్నాయి. ఎక్కడ లేని ఉబ్బరింత అయితున్నది. కొన్ని దిక్కులల్లా ఉడకపోతకు ఉడుకు వేడికి జీవిడ్చిండ్రు. 45 డిగ్రీలు దాటి హాఫ్ సెంచరీ కొట్టేంత దగ్గరలున్నది ఎండవేడి. ఇంత ఉడకపోతల కలిగినోళ్ళు ఏసీలు వేసుకొని చల్లగా ఇండ్లల్లో ఉంటున్నారు. పెద్ద పెద్ద ఆఫీసులలో సెంట్రల్ ఏసీలు వాడుతున్నారు. అయితే వాటితోని ఎక్కువ కరెంటు కాలుతున్నది, తక్కువ కూలింగ్ అవుతున్నది. హగు అందుకే కొత్త ఉపాయంగానే పెట్టిండ్రు మనోళ్ళు. మరి అదేంటిది, ఏసీని మించిన కూలింగ్ ఇచ్చే ఉపాయం ఏంటిది అనేది చూద్దాం పాన్రి. మట్టి పెంకలకు ఎంతటి ఉడుకు గాలినైనా చల్లబడిసే గుణం ఉంటదట. అందుకే కావచ్చు కుండల పోసిన నీళ్లు కూలయ్యేది. ఆగో ఆ కుండ పెంకుల లక్ష్యాన్ని తెలుసుకొనే ఇప్పుడు అంతా న్యాచురల్ ఏసీలను తయారు చేస్తున్నారు దేశంలా. ఆ మట్టి పెంకుల మీద నీళ్లు గారేటట్టు చేస్తే చాలు గాలి కూలై చలికాలం వచ్చిందా ఇంతెల్మే అన్నట్టుంటదట. ఇంతకు అది ఎట్లా చేస్తారంటే కుండలు చేసే మట్టితోని గో గిట్ల పైపుల తీరుగా చేసినవి వరుసగా వేరుస్తారట. వాటి మీద దార తీరుగా నీళ్లు గారేటట్టు చేసి అటు దిక్కు నుంచి గాలి వచ్చేటట్టు ఫ్యాన్లు పెడతారట. ఉడుకు గాలి మట్టి పెంకుల నడమకొచ్చి చల్లబడుతుందట. అట్లా చల్లబడిన గాలి బయటికి వచ్చి ఇల్లును కూల్ కూల్ చేస్తదట. అందుకే ఇప్పుడు దేశం మొత్తంలో ఈ న్యాచురల్ ఏసీలను వాడుతున్నారు. కరెంట్ ఎక్కువ ఖర్చు అయ్యే ఏసీ కూలర్ల కంటే ఇది ఎంతో మేలని అంటుర్రు. అందుకే సామాన్యులే కాదు పెద్ద పెద్ద బిజినెస్లు చేసేటోళ్ళు, కోట్ల ఆస్తులున్నోళ్ళు ఈ మట్టి పెంకుల ఏసీనే ఇండ్లల్లో పెట్టించుకొని చల్లబడుతున్నారట. ఇండ్లలోనే కాదు ఆఫీసులలో కూడా ఇవే పెట్టి సెంట్రల్ ఏసీల తీరుగా వాడుతున్నారట. హోటళ్లు, రెస్టారెంట్లు ఈ మట్టి పెంకుల ఏసీనే మేలంటుర్రట. కరెంటుతో నడిచే ఏసీలు వాతావరణాన్ని ఖరాబ్ చేస్తున్నాయి. దాంట్లో నుంచి వచ్చే వాయువులు ఓజోన్ పొరకు పొక్కలు పెడుతున్నాయి. దాంతోని ఎండవేడి ఇంకింత పెరుగుతుంది. అందుకే అకాల వర్షాలు, అందుకే భూకంపాలు, అందుకే ప్రకృతి విపత్తులు జరుగుతున్నాయి. కాబట్టి ఈ మట్టి పెంకులతో చేసిన ఏసీలు మేలంటురట శాస్త్రవేత్తలు కూడా. కాబట్టి ఏసీ ఉన్నోళ్ళు ఈ మట్టి పెంకుల ఏసీని తయారు చేయించుకొని వాతావరణాన్ని కాపాడుండ్రి. ఏసీ లేనోళ్ళు ఎండల వేడిని తట్టుకునేందుకు దీన్ని తయారు చేసుకోండి. ఏమంటున్నాం? ఇంకా రెండు దినాలే టైం ఉంది కదా బీఆర్ఎస్ రజతోత్సవ సభకు. ఈ పాటికే పనులన్నీ అయిపోయినాయి. అయితే మీటింగ్ అందరు బీఆర్ఎస్ లీడర్లు వస్తారు కదా. అందరు లెక్క మనం పోతే ఏంది కొత్తది అనుకున్నట్టున్నాడు ఈ పెద్ద మనిషి. ఎసోంటి ప్లాన్ వేసిండంటే నేను చెప్పుడు కాదు కానీ మీరే చూడు. ఏమన్నున్నాయా గులాబీ కార్లు? పార్టీ గుర్తు తగ్గట్టు అచ్చు గుద్దినట్టు బరాబర్ అట్లనే ఉన్నాయి లే కార్లన్నీ. పెయ్యి నిండా గులాబీ రంగు పూసుకొని బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ముస్తాబైన ఈ కార్లు మొత్తం ఈ నెల 27 తారీఖు వరంగల్లా భారత రాష్ట్ర సమితి పార్టీ రజతోత్సవ సభ ఉంది కదా, అదే బీఆర్ఎస్ పార్టీ సభ. మరి అందరి లెక్క మనం పోతే ఏముంది, పార్టీ పండుగ కోసం ఏదన్నా చేయాల్సిందే అని గట్టిగా ఫిక్స్ అయ్యి బీఆర్ఎస్ షేర్లింగంపల్లి లీడరు మారబోయిన రవి యాదవ్ 25 ఏండ్ల పండుగకు గుర్తుగా 25 అంబాసిడర్ కార్లు గిట్లా తయారు చేపించిండు. ఇట్లా ఒక్కో లీడరు ఒక్కో తీరుగా వాళ్ళ తయారు వాళ్ళు జోరుగానే చేస్తూనే ఉండ్రు. మరి ఇన్ని ఆశలు పెట్టుకొని చేయబోతున్న సభ ఎంత సంబరంగా అవుతుందో చూడాలనంటే 27 తారీఖు దాకా ఓపిక పట్టాల్సిందే పోర్రి.